వెల్కమ్ టు మై ఛానల్. టుడే పుదీనా నిల్వ పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దామా. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వాటర్లో వేసేసి మట్టి ఏమీ లేకుండా 3-4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. సరిగా క్లీన్ చేయకపోతే మాత్రం ఇసుక తగులుతుంది. చేసిందంతా శ్రమ వేస్ట్ అయిపోతుంది. నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని స్ట్రైన్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. తడి మాత్రం ఏమాత్రం లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక బాణీలో కొద్దిగా ఆయిల్ తీసుకొని శుభ్రంగా ఆరిన తర్వాత మాత్రమే పుదీనా వేసుకొని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. ఆకు మాడిపోకూడదు. వెంటనే వేగిపోతుంది. దగ్గరే ఉండి కదుపుకుంటూ వేయించుకోవాలి. పుదీనా హెల్త్కి కూడా చాలా మంచిది. అలా కలర్ మారుతూ ఉంటుంది. సగం వేగింది కదా, ఇంకా సిమ్లోనే అలానే వేయించుకుంటూ ఉండాలి. ఆకు అంతా దగ్గరికి అయిపోయింది. ఆరనిచ్చి ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ పుదీనా 8 కట్టలు తీసుకున్నాను, బాగా పెద్దవి. వేగిన తర్వాత మాత్రం కొద్దిగా అవుతుంది. దీనికి ఒక 1/2 టీ గ్లాస్ కారం, హాఫ్ టీ గ్లాస్కి తక్కువ అంటే 1/4 టీ గ్లాసు సాల్ట్, దీనికి చింతపండు 1 టీ గ్లాసు కొంచెం గట్టిగా అదుముకొనే పెట్టుకోవాలి. చింతపండుని వాటర్ వేసి కొద్దిగా ఉడికించి ఆ పిప్పి అంతా తీసేసేయాలి. ఓన్లీ గుజ్జు మాత్రమే ఉంచుకోవాలి, లేకపోతే పచ్చడి కొంచెం కలర్ మారుతుంది. ఈ విధంగా చేస్తే పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం అలా ఉడుకుతున్నప్పుడే ఆపేసి ఇలా గుజ్జు మాత్రం తీసుకోవాలి. దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం దగ్గర పడనివ్వాలి, ఉడికించుకోవాలి. మళ్ళీ ఉడికించకపోతే పచ్చడి పాడైపోతుంది. చూసారు కదా, అలా దగ్గరికి అయిపోవాలి. చిక్కబడింది. దీనిని స్టవ్ ఆఫ్ చేసి శుభ్రంగా ఆరిన తర్వాత మాత్రమే చట్నీ యాడ్ చేయాలి. మెంతులు, ఆవాలు పొడి 2 స్పూన్స్ తీసుకున్నాను నేను. ఆవాలు, మెంతులు లైట్గా వేయించి తీసుకోవాలి. కొద్దిగా పసుపు, మనం ఉడికించుకున్నాం కదా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా తినని వారు కొంచెం ఉప్పు, కారం కొద్దిగా తగ్గించుకోవచ్చు. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి మేము కొద్దిగా కారం ఎక్కువ వేసాము. తాలింపుకి ఆయిల్ పెట్టుకొని
తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. వేగనిచ్చి మనం కలుపుకొని ఉంచుకున్న పచ్చడిలో తాలింపు తెచ్చి కలుపుకోవాలి. అంతే, టేస్టీ పుదీనా నిల్వ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.